ఈ సంఘం మనది, సమాజం మనది, జనులు మనవాళ్ళు, ఈ జనాభా మనది. అందరూ వేరు తల్లిలోకి పుట్టచ్చు, వేరు తండ్రిలోకి పుట్టచ్చు, వేరే కుటుంబాల్లో పెరగచ్చు. కానీ మనం అందరం ఈ భూమాత బిడ్డలు. ఈ అమ్మే మనల్ని పోషిస్తామని. రంగు వేరు, ఆకారాలు వేరు కావచ్చు, ఎత్తు పొడుగు దొడ్డు ఇదంతా వేరు కావచ్చు, కానీ మనకి అమ్మే, భూమాతనే అమ్మ. కాబట్టి మనం అందరం సహోదరులు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఫలానా కమ్యూనిటీకి చెందినవాడు అని అనుకోవడం అనేది చాలా అల్ప మనస్సు అనేది నాకు తెలిసి, నాకు అర్థమైంది. ఏంటంటే అయం నిజ పర్వవేతి గణనా లఘుచేత సాం ఉదార చరిత నాంతు వసుధైక కుటుంబకం. నేను కరెక్ట్, ఇతరులు కాదు, నేను గొప్ప, ఇతరులు కాదు, నేను ఫలానా అనుకునేటువంటి సంకుచితమైన మనసు. మనందరం ఒకటి, మనందరము సోదరులమే. సౌభ్రాతృత్వంతో బతకాలి, కలిసిమెలిసి బతకాలి, కలిసిమెలిసి అభివృద్ధి చెందాలి. అయితే బాబు జగజీవన్ రామ్ గారి జీవిత చరిత్ర చూసినప్పుడు నాకు 2 లక్షణాలు మంచిగా అనిపించినాయి. అందులో ఒకటి ఏంటంటే సంఘ సంస్కరణ అన్నారు. సంఘ సంస్కరణ అంటే వ్యక్తి సంస్కరించబడకుండా సంఘాన్ని సంస్కరించలేడు. కాబట్టి మనం సంస్కరించుకోవాలి. ఫస్ట్ మన ఆలోచనలు, మన జీవన విధానం ఇవన్నీ ఎప్పుడు సంస్కరించబడతాయంటే చదువున్నప్పుడు మాత్రమే సంస్కరించబడతాయి.